ఎస్వీ న్యూస్. మా కడిమెట్ల గ్రామంలో మా చిన్నాయన కొడుకు పరశురామ్ అనే వ్యక్తి మద్యం దాగి బైక్ నడుపుతూ ఆయన కొన్ని మాటలు అనడం జరిగింది. మరి మా గ్రామంలో పెద్దల్ని కావచ్చు, నన్ని కావచ్చు, ఎవరిని కూడా లెక్క చేయకుండా కొన్ని మాటలు అనడం జరిగింది. కాబట్టి ఆ మాటలు అన్నందువల్ల మా తమ్ముడైనా, మా చిన్నాయన కొడుకైనటువంటి వాళ్ళు కూడా ఎందుకు మాటలు అనడం ఇది మంచిది కాదు అని అడగడానికి వెళ్తుండగా దారిలో వాళ్ళ పెద్దనాయన కుమారులైనటువంటి ఇద్దరు అడగడానికి వెళుతున్నటువంటి వ్యక్తులని కట్టెలతో దారిలో అడ్డొచ్చి కొట్టడానికి ప్రయత్నించడం జరిగింది. కొట్టారు. మరి తిరిగి మా వాళ్ళు కూడా వాళ్ళని కొట్టడం జరిగింది. ఇది చిన్న విషయం, ఏదో మత్తు దాగి వాడు మాట్లాడడం వల్ల జరిగిన విషయం. దీన్ని బుధవారం రోజు నైట్ 7:30కు జరిగింది. కానీ దీన్ని కొంతమంది పార్టీ అంటే వైసీపీ పార్టీకి, టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఏవైనా ఉన్నాయా అని కూడా కొంతమంది దాన్ని విచారించారు. కానీ మా కడిమెట్ల గ్రామంలో వైసీపీ కానీ టీడీపీ అయినా, టీడీపీ అంటే మా గ్రామంలో చిల్లిపోయిన గింజల్లా ఎక్కడో 10-20 మంది తప్ప, అంటే వాళ్ళు కూడా ఏదో దొంగల్లా పోయి ఓట్లు వేస్తారు తప్ప మా గ్రామంలో వైసీపీ మా ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గారు ఎలా పార్టీ ఉంటే అక్కడ మాత్రం ఓటే వేస్తాము. మాకు ఎక్కడ కూడా పార్టీకి సంబంధించిన విషయాలు ఎక్కడ గొడవలు లేవు, వేరే పార్టీ లేదు. మా చిన్నాయన కొడుకులే సొంతం, వాళ్ళు వీళ్ళు ఇరు వర్గాలు కూడా. మరి మిగతా నిన్న పేపర్కి ఏదో పార్టీ తరఫున అని చెప్పారు, అది కూడా వాస్తవం కాదు. ఈరోజు వాళ్ళు దాన్ని చెప్పడం పెట్టి ఇంకోటి ఏదంటే భూ వివాదము, కేశన్న గారు మాకు అమ్మాలని టార్గెట్ పెట్టారు, ఎంపీపీ గారు వాళ్ళ వర్గీయులు దాడి చేశారని చెప్పడం జరిగింది. కానీ ఇది అవాస్తవం. ఆ భూమికి నిన్న గొడవకి ఎటువంటి సంబంధం లేదు. ఎక్కడ కూడా మాకు భూ వివాదాలు ఎక్కడ లేవు, మా అన్నదమ్ములకు లేవు, మాకి లేవు. కానీ దానిని ఇలా చెప్పడం మాకు బాధాకరం. భూ వివాదం అన్నటువంటిది మా పుట్టుదల కూడా మా తండ్రి వాళ్ళు కావచ్చు, మా తాత వాళ్ళు కావచ్చు, మాకు ఎక్కడ కూడా లేవు. ఏది ఉన్నా అన్నదమ్ములం కూర్చొని పరిష్కరించుకుంటాము. కానీ దీన్ని టార్గెట్ చేసుకొని కొంతమంది ఎంపీపీ గారని ఆయనకి ఏదో చెడ్డ వార్త రావాలి, చెడ్డ పేరు రావాలని కొంతమంది చెప్పడం జరిగింది. కానీ ఇది కరెక్ట్ కాదు. ఎక్కడైనా భూమికి సంబంధించినటువంటి విషయం కడిమెట్ల కేశన్న గారు, మండల ఎంపీపీ గారు కానీ ఎక్కడైనా ఏ చిన్న విషయమైనా బయటకు వస్తే ఈరోజు నేను ఎమ్మిగనూరు మండలంలోనే మరి ఉండకుండా కూడా వెళ్ళిపోతానని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. కానీ ఈరోజు ఈ విషయం తెలిసిన తర్వాత నాకు చాలా బాధ వేయడం జరిగింది. ఎందుకంటే నేను ఒక ఫార్మర్ని, ఒక రైతు కొడుకుని. మా నాయన వాళ్ళు ఫార్మర్లే, నేను ఒక ఫార్మర్నే. కానీ ఈరోజు ఒక ఎంపీపీగా ఈరోజు ఇక్కడ చేస్తున్నానంటే అది ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గారి దయ అంటున్నా. నేను ఆయన ఇచ్చిన మాట కట్టుబడి ఆ పదవికి కావచ్చు, ప్రజల మంచికి కావచ్చు నేను ముందడుగు వేస్తా తప్ప అవినీతికి కానీ అక్రమాలకు కానీ ఎక్కడ ఒక్క రూపాయి నా పైన ఏదైనా అవినీతి ఉంది అంటే ఈరోజు నేను మరి ఈ ఎమ్మిగనూరు మండలంలో లేకుండా వేరే మండలానికి వెళ్ళిపోతా. కానీ కొంతమంది నా మీద ఏదో బురద జల్లడం జరిగింది. నిజంగా ఇప్పుడే కాదు, ఇంకా కొన్ని కాలాల తర్వాత అయినా నా మీద అవినీతి ఉంది అన్న, ఒక భూ వివాదం ఉంది అన్న, ఏ విషయంలో కూడా నా పేరు బయటకు వస్తే కూడా నన్ను అప్పుడు వచ్చి మీరు ఎవరైనా నిలదీయండి. ఈ విషయంలో నేను ఎప్పుడు కూడా మీకు దగ్గరలో ఉంటే ఎంపీపీ పదవి లేకపోయినా నేను ప్రతి గంట కూడా ఎమ్నూరులో ఉంటా. ఎందుకంటే కొన్ని విషయాలు నాకు పెద్ద అయిన వల్ల అన్నీ తెలిసాయి, ప్రజాసేవ చేయాలనుకున్నాను. కానీ కొంతమంది ఏదో పార్టీలకి సంబంధించి టీడీపీనా వైసీపీనా అనడం జరిగింది. కానీ మా గ్రామం మొత్తం ఏకదాటిగా వైసీపీనే, వర్గాలు లేవు. వైసీపీలో కూడా ఉన్నది ఒకటే వర్గమే. మరి ఏదో నా పదవిని వాడుకొని, నా పేరు వాడుకొని
మా అన్నదమ్ములు గలాట పడితే నా పేరును వాడుకొని నా మీద బురద జల్లడం జరిగింది. మరి ఈరోజు ఈ విషయాన్ని మరి మీరు మరి ఏమని ఇలాంటివి లేనివి చెప్పి మనసులకు బాధ పెట్టడం చాలా తప్పు. కాబట్టి నేను ఈ సభాముఖంగా మీకు ఒకటే తెలియజేస్తున్నాను. ఎందుకంటే అవినీతి చేయని వాళ్ళని అవినీతి చేశారు అంటే వాడికి ఎంత బాధ ఉంటుందో అనేది అవినీతి చేయని వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అవినీతి చేసిన వారికి అది ఏం అనిపించదు. కాబట్టి నాకు చాలా బాధ ఉంది. ఈరోజు మీ ముందు తెలియజేసుకుంటున్నాను. మీకు అందరికీ కూడా కూడా ఈ విలేకరులైనా కూడా తెలుసుకొని ఏదైనా చిన్న తప్పు చేసినా మీరు 10 మందికి తెలపండి నా గురించి. ఎందుకంటే నాకు అవినీతి అంటే నాకు పడదు. పేదలంటే నాకు ప్రాణం, పేదలంటే ఇష్టం. ఎందుకంటే నేనేమి కోటీశ్వరుని కాదు, నేను ఒక పేదవాడిని, ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిని. కాబట్టి ఈరోజు ఈ విషయాలు నా మీద